నమస్కారం అండి. లా ఫర్ సొసైటీ ఛానల్కి సంబంధించి మనం అనేక సమస్యల్ని అలాగే అనేక న్యాయపరమైన సమస్యలు మనం తెలుసుకున్నాము. ముందుగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక ఈనాటి అంశం ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేస్తే లేదా పోలీసులు హరాస్మెంట్ చేస్తే ఏం చేయాలి అనేది ఈరోజు మన యొక్క న్యాయ సంబంధమైన విషయం. ఇకపోతే మనం అంతకుముందు గతంలో కూడా మనం కొన్ని దీనికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకున్నాం. అదేంటంటే రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఏ విధంగా స్పందించాలి, ఆ సందర్భంలో పోలీసు వారు ఎట్లాంటి చర్య తీసుకుంటే మనం ఏ విధంగా స్పందించవచ్చు అనే దాని మీద, అలాగే పోలీసు ట్రాఫిక్ చలనాల గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం పోలీసులు కనుక అరెస్ట్ చేస్తే లేదా పోలీసు వారు కనుక హరాస్మెంట్ చేస్తే ఏం చేయాలి. ఇప్పుడు జనరల్గా పోలీసు వారికి కొన్ని ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలి. ఉదాహరణకు చెప్పండి, వాళ్ళు సిఆర్పిసి అనే ప్రొసీజరు, అలాగే పోలీస్ మాన్యువల్ అనే ఒక చట్టప్రకారంగా వాళ్ళు మాత్రమే వాళ్ళు ఫాలో అవ్వాలి. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏ వ్యక్తులను అరెస్ట్ చేయడానికి వాళ్ళకు ఎలాంటి అధికారాలు లేవు. ఇకపోతే ఒక వ్యక్తి నేరస్తుడు అని అన్నప్పుడు అంటే అతను నేరస్తుడు అంటే అతని మీద నేరారోపణ మాత్రమే జరిగిందని మనం అనుకోవాలి. అంతేగాని అతనే నేరం చేసినట్టుగా భావించకూడదు. ఆ విషయాన్ని తేల్చి చెప్పాల్సింది ఎవరో కోర్టులో చెప్పాలి. అంతేగాని ఒక వ్యక్తికి తప్పు చేశాడని చెప్పి పోలీసు వాళ్ళు హరాస్మెంట్ చేయటం లేదా అతన్ని ఇష్టం వచ్చినట్టుగా ఒకలాగా హింసించటం ఇలాంటివి మాత్రం చేయకూడదు. ఇకపోతే జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి కొన్ని సందర్భాల్లో పోలీసు వారు ఒక కేసులో ఇరుక్కున్నప్పుడు ఒక నిందితుడిని ఎవరైతే ఉన్నారో, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే సందర్భం కనుక ఏర్పడినప్పుడు ఈ మధ్యకాలంలో సిఆర్పిసి అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి జరిగిందండి. దాన్ని 41 సిఆర్పిసి అంటారు. అంటే ఉదాహరణకి ఎవరైనా సరే ఏదైనా నేరం చేసినప్పుడు వారు ఇది పోలీసు వారు ఏం చేస్తారంటే వారికి ఒక నోటీస్ ఇస్తారు 41 సిఆర్పిసి కింద. మీ పైన ఇలాంటి పలానా ఆమె లేదా పలానా వ్యక్తి మీ పైన ఇలాగా మీకు మీరు అతన్ని ఇబ్బంది పెట్టారనో లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది పెట్టారో మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఎలాంటి మీ దగ్గర ఉన్న రుజువు ఏంటి, అది వాస్తవమా కాదా, దీని మీద మీరు సంజాయిషి ఇవ్వండి అని చెప్పి మీకు ముందుగా నోటీస్ ఇవ్వాలి. దాని ప్రకారంగా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో కనుక ఎవరైతే వ్యక్తి ప్రమేయం ఉంటే అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి అతనికి కొన్ని హక్కులు ఉన్నాయి. అవేంటంటే ఉదాహరణకి డీకే బస్సు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు ఒక వ్యక్తి కనుక అరెస్ట్ అయితే అతన్ని 24 గంటల లోపల దగ్గరలో ఉన్న మేజిస్ట్రేట్కి ప్రొడ్యూస్ చేయాలి, మేజిస్ట్రేట్కి తెలియపరచాలి. రెండోది, అతన్ని అరెస్ట్ చేసే సందర్భంలో విషయాన్ని వాళ్ళ చుట్టాలకు కానీ బంధువులకు కానీ తెలియపరచాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే సందర్భంలో అతనికి ఏదన్నా అనారోగ్యమైన సమస్యలు ఉన్నప్పుడు లేదా అతనికి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇప్పించాలి. అంటే అక్కడ ఏంటంటే వ్యక్తికి కావాల్సింది ఏంటంటే అతని యొక్క ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలా ఇంకోటి చాలామంది చూస్తుంటారు, హ్యాండ్ కఫ్ వేస్తూ ఉంటారు, అంటే చేతికి బేడీలు వేస్తూ ఉంటారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు అనేక రకాల చార్లెస్ సోబరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులు కూడా క్లియర్గా చెప్పింది. అతను అరెస్ట్ అయిన వ్యక్తి తప్పించుకొని పారిపోతాడు, కరుడుగట్టి నేరస్తుడు అయితే తప్ప సామాన్య వ్యక్తికి అరెస్ట్ అవ్వగానే చేతికి బేడీలు వేయకూడదు. దీని మీద సుప్రీంకోర్టు చెప్పింది. మీరు అది ఎవరైనా సరే గమనించండి. చేతికి బేడీలు వేశారు అంటే అది చట్టపరంగా నేరమే. మీ యొక్క హక్కుకి పోలీసు వారు భంగం కలిగించినట్టుగా మీరు భావించాలి. ఇకపోతే ఎవరైతే అరెస్ట్ చేసే సందర్భంలో ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు వారు కంపల్సరీ గుర్తింపు బ్యాడ్జిని వారు కంపల్సరీ ధరించి ఉండాలి. అలాగే దాని మీద వాళ్ళ నేమ్కి సంబంధించిన ట్యాగ్ తగిలించి ఉండాలి. అంతేకాకుండా దగ్గరలో ఉన్న అంటే వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వారికి అరెస్ట్ చేయబడిన వ్యక్తికి పోలీసు వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు నిన్ను ఈ కేసులో మేము అరెస్ట్ చేస్తూ ఉన్నాము, ఈ సెక్షన్ కింద నిన్ను అరెస్ట్ చేస్తూ ఉన్నాము అని చెప్పి చెప్పాలి. అంతేకాకుండా అతనికి కొన్ని హక్కులు కూడా ఉన్నాయి, అంటే బెయిల్ పొందే హక్కు కూడా ఉంది. అలాగే న్యాయవాదిని సంప్రదించి తన యొక్క కేసుకు సంబంధించిన న్యాయవాదిని నియమించుకునే హక్కు కూడా ఉంది. సో ఇలాంటి హక్కులతో పాటు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు అతను ఎందుకు అరెస్ట్ అయ్యాడు, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి ప్రశ్నించే హక్కు కూడా ఉంది. అది మీరు గమనించాలి. సో అలాగే పోలీసు వారు హరాస్మెంట్ చేయడానికి ఏమాత్రం సబబు కాదు. పోలీసు వారికి అలాంటి రైట్ లేదు. ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు అతను కొట్టడం కానీ లేదా తిట్టడం కానీ అతను హింసించడం కానీ లేదా 3rd డిగ్రీ ప్రయోగించడం కానీ అవన్నీ పోలీసు వారికి అలాంటి హక్కు లేదు. కాబట్టి ఎవరైనా సరే అరెస్టు అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఒక వ్యక్తి మీద నేరారోపణ జరిగినప్పుడు అతన్ని జ్యుడిషియల్గా అతను ఎక్కడికి పారిపోకుండా
అతని వ్యక్తిని జ్యుడిషియల్గా అండర్టేకింగ్గా తీసుకుంటానే అరెస్ట్ అని చెప్పి మనం చెప్పవచ్చు. తర్వాత దాని గురించి మీరు పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. తర్వాత ఆ సెక్షన్ బట్టి అది బెయిలబుల్లా నాన్ బెయిలబుల్లా ఇవన్నీ చూసుకొని మీరు దానికి సంబంధించి బెయిల్ కూడా మీరు తీసుకొని బెయిల్ నుంచి బయటకు వచ్చి తర్వాత మీ మీద పడ్డ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది మీరు రుజువు చేసుకోవచ్చు. కాబట్టి మీకు దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే పోలీసు వాళ్ళు మీకు వచ్చి మిమ్మల్ని ఈ కేసులో మీరు ఉన్నారు లేదా మీ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఎందుకు ఏమిటి ఎలా అని అడిగే హక్కు అయితే మీకు ఉంది. కాబట్టి దీని గురించి మీరు పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. ఇకపోతే నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేసినా ఒకవేళ హింసించినా మనం ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు అనే విషయాన్ని మనం తర్వాతి మన సబ్స్క్రైబ్ దాంట్లో చూద్దాము. తర్వాత పార్ట్లో మేము దాని గురించి వివరంగా చెప్తాము. దాన్ని హ్యూమన్ రైట్ కమిషన్ అంటారు. మానవ హక్కుల చట్టం అనేది ఒకటి ఉంది. దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దయచేసి మా కార్యక్రమాలు మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. ఇంకా మీకు ఏదైనా అనుమానాలు నివృత్తి కావాలి అంటే 9948090355 అనే నెంబర్కి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ ఈ యొక్క కార్యక్రమాలను ఏదైతే ఉందో ఇది సబ్స్క్రైబ్ చేసి 10 మందికి అందరికి కూడా తెలిసే విధంగా మీరు ఈ విషయాన్ని విస్తారంగా మీరు అందరికి తెలియపరుస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమంలో మళ్ళీ ఇంకేదైనా సమస్యలు సందేహాలు ఉంటే నెక్స్ట్ తదుపరి కార్యక్రమంలో మేము తెలియజేస్తామని చెప్పి ఈ విధంగా చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మమ్మల్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారో అని మీరు ఎట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. చట్టం గురించి మీరు అవగాహన తెలుసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నామండి. నమస్కారం అండి, ధన్యవాదాలు.